ఒకటి చెప్పండి, ఇప్పుడు మణిదీపేశ్వరి అని అమ్మవారు అక్కడ వెలిసినట్టుగా చెప్తున్నారు. అంటే ఆ అమ్మ రూపం అది వాస్తవానికి ఉందా అసలు అక్కడ కావచ్చు, ఇంకెక్కడ కావచ్చు? వాస్తవంగా మణిదీపేశ్వరి అనే అమ్మవారు లేదని కాదు. ఆ మణిదీపేశ్వరి అంటే ఎవరంటే ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆ యొక్క లలితాసుందరి మాతనే. కానీ ఎక్కడైనా వెలిసింది అని అంటే అక్కడ స్వయంభూ అని అంటారు. నాకు తెలిసి ఇక్కడైతే ఆ ఇంట్లో అక్కడైతే స్వయంభూ అయితే కాదు. పోని ప్రతిష్ట చేసినారు అని అంటే వచ్చింది అని అంటే కనీసం ప్రాణప్రతిష్ఠ చేసి ఆ యొక్క ఒక పూజారి ఒక కనీసం వేదం కనీసం స్మార్థం నేర్చుకున్నటువంటి ఒక బ్రాహ్మడితో అది చేయించాలి. మరి అక్కడైతే ఏమీ లేదు. ఆమె చదువుకున్నదా, లేకపోతే ఆమె ఆ వేదం నేర్చుకున్నదా, లేకపోతే ఆడవాళ్ళు అక్కడ ఆ చేసే పూజాక్రియాలు కూడా ఆమె ఏం చెప్తున్నది, నా దగ్గర ఏ పూజలు చేయాల్సిన అవసరం లేదు, మీరు వచ్చి అమ్మ నామని చెప్పుకోండి, మీకు అన్నీ మంచిగా అవుతాయి. అయ్యా 30 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టపడుతూ జపసాధనలు చేసుకుంటే కూడా మాకు అమ్మవారు ప్రత్యక్షంగా ఉంది. ఆమె ఎక్కడనో ఒక లెక్చరర్గా పనిచేసుకుంటూ ఆమె వృత్తిలో ఆమె వండుకున్నారు. వాళ్ళకి ఆమెకు అంత తొందరలో అమ్మవారు ప్రత్యక్షం కావడమేంది, ఈ జనాలు చెప్తే నమ్మడమేంది, అంత తండోపతండాలుగా మన జనాలు పోవడమేంది, ఇదంతా ప్రజలను భ్రమ పెడుతూ అక్కడ ఉన్నవాళ్ళని పోని అమ్మవారి వచ్చిన తర్వాత అక్కడ వచ్చిన భక్తులను అమ్మ నాకు ఈ కోరిక ఉన్నది అని అంటే మెల్లగా సాంత్వనపరిచి ఆ అమ్మవారు ఆ కోరిక తీరుస్తుందా, లేకపోతే బంగ పెట్టి గప్ప గుద్దుతుందా? మరి ఇంతవరకు అయితే ఈ యొక్క సనాతన ధర్మంలో అయితే ఏ దేవత కూడా వచ్చిన భక్తులను వంగబెట్టి గుద్దినది, చెంపల మీద కొట్టినది అయితే దాఖలా లేవండి. మరి ఇప్పుడైతే మనకి క్లిప్పింగ్స్ వస్తున్నాయి, ఒక భక్తురాలు నాకు ఇట్లా ఉన్నదంటే వంగబెట్టి గుద్దడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత బాధ అనిపించే మీ మీడియా సహాయం తీసుకుంటున్నాం. మీ మీడియా వాళ్ళే అక్కడికి వెళ్ళి ఆ నిగ్గు తేల్చి ఆ యొక్క విషయాన్ని బట్టబయలు చేసి ఇటువంటి దొంగలందరినీ కూడా మన యొక్క నిజాంబాంచే కాదు ఈ యొక్క ఊరి నుంచే పారదోలాలని చెప్పని సవినయంగా వినం చేస్తున్నాం. శ్రీమాత్రే. ఇంకోటండి, ఆడవాళ్ళకి కూడా ఋతుక్రమం అనేది ఉంటుంది. అది అందరికీ తెలుసు. జనరల్గా మన ఇళ్లల్లో లేడీస్కి అందరికీ తెలుసు. ఋతుక్రమం అంటే 4 రోజులు వాళ్ళు ఈవెన్ తెలియని వాళ్ళు కూడా అమాయక ప్రజలు కూడా 4 రోజులు వాళ్ళకి పనికిరాని రోజుల్లో గుడికి వెళ్ళరు. అంటే మన ఇంట్లో దేవుణ్ణి కూడా ముట్టరు, మన గుడికి కూడా వెళ్ళరు, ఏమీ ముట్టరు. అటువంటి 4 రోజులు వాళ్ళకు ఉంటాయి. 5వ రోజు నాడు మళ్ళీ ఇంట్లో తలపై స్నానం చేసి వాళ్ళు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏదైనా ముడతారు. మరి అటువంటి ఆమె చూస్తే యంగ్ లేడీగా ఉంది, ఆమెకి ఇంకా ఆ బహిష్ట ఉంది ఆమెకు. అటువంటి ఆడామె 30 రోజులు కూడా విగ్రహాన్ని పట్టుకొని ఉండడం ఎక్కడదండి? బహిష్టు సమయంలో విగ్రహాన్ని పట్టుకుంటే నానా అబద్ధాలు వస్తాయండి. లోక కళ్యాణం, లోకం కూడా మునిగిపోయే అవసరం వస్తుంది. అంత లోకానికి వినాశనం. అందుకే ఇప్పుడు అన్ని కూడా మనకు సకాలంలో వర్షాలు పడటం లేదు, సకాలంలో ఏమి రావటం లేదు. ఇటువంటి పాపాత్ములు చేయగానే ఇంకా పాపం అయిపోతున్నది. కాబట్టి ఆ బహిష్టు సమయంలో ముట్టడం చాలా దురదృష్టకరం. ఆమెకే కాదు ఇతరులకు కూడా అవినాశం అని చెప్పేసి నేను చెప్తున్నానండి. ప్రజలకు ఇబ్బందులు ఉండి వెళ్తున్నారు, కరెక్టే. అంటే ప్రతి ఒక్కరికి ఇబ్బంది అనేటటువంటిది ఉంటుంది. కానీ శాస్త్రపరంగా ఏమిటంటే వారు అమ్మవారు వచ్చింది జ్యోతిష్యం చెప్తున్నారని, జాతకాలు చెప్తున్నారు. కానీ శాస్త్రంలో ఏముందంటే సత్యం భ్రూయాత్ ప్రియం భ్రూయాత్ న భ్రూయాత్ సత్యం అప్రియం అన్నారు. అంటే జ్యోతిష్యం యొక్క సాధారణ నియమం ఏమిటంటే మొదటి నియమము సత్యం చెప్పాలి, కానీ వారికి ప్రియంగా చెప్పాలి. కానీ కొట్టి చెప్పకూడదు, తిట్టి చెప్పకూడదు. ఇలా చేస్తావా లేదా అని ఏ జ్యోతిష్కుడు కూడా ఏ పురోహితుడు కూడా చెప్పడు. సత్యం చెప్పాలి, కానీ ప్రియంగా చెప్పాలి. అది సత్యమైనప్పటికీ వారికి భయపడే విధంగా చెప్పకూడదు అనేది మొదటి నియమం. ఎవరైనా పురోహితుల దగ్గరికి, మరి మీ దగ్గర కూడా వస్తున్నారు కదయ్యా, మరి మీరు కూడా చెప్తున్నారు కదా, మరి మీరు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా, మీరు కూడా హోమాలు చేయిస్తున్నారు కదా అని అంటే శాస్త్ర ప్రమాణంలో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. గత జన్మలో మనం చేసినటువంటి యొక్క పాపం అనేటటువంటిది ఒక వ్యాధి రూపంలో మనల్ని పీడిస్తుంది. అంటే శారీరక వ్యాధి కాదు, మనోవ్యాధి కూడా వ్యాధి. కాబట్టి తచ్చాంతిర్ ఔషధై దానై, దాని శాంతి కొరకు ఔషధాలు. మనకు జ్వరం వచ్చినప్పుడు మనం మందులు వేసుకుంటున్నాం, దానాలు చేస్తున్నాం. బ్రాహ్మణులకు మనం ఎన్నో దానాలు చేస్తున్నాం, కొన్ని గోదానాలు చేస్తున్నాం, బోధానాలు చేస్తున్నాము, ఆలయాలకు దానాలు చేస్తున్నాం. జపహోమ సురార్చనై, గ్రహచారం సరిపోనప్పుడు అర్చకుల చేత మనము జపాలు చేయిస్తున్నాం, హోమాలు చేయిస్తున్నాము. సురులు అంటే భూసురులు, వారికి దానాలు చేస్తున్నాం, నమస్కారం చేస్తున్నాం. ఇటువంటివి అనేటటువంటిది శాస్త్ర ప్రామాణికంగా ఉన్నటువంటివి చేయాలి తప్ప భయపెట్టి చేయడం అనేటటువంటిది శాస్త్ర విరుద్ధము. దీన్ని మేము ఖండిస్తున్నాం. అక్కడ ఇప్పుడు ఎన్నో దేవతలు, ఇప్పుడు పల్లెటూర్లలో దేవుళ్ళు వస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎవరు కూడా ఎక్కడా కూడా అందరూ నమ్ముతున్నారు, వెళ్తున్నారు. కానీ ఎవరూ కూడా
కొట్టి చెప్పడం లేదు, తిట్టి చెప్పడం లేదు, భయపెట్టించి చెప్పడం లేదు. అక్కడ ఉన్నటువంటి ఒక బ్రాహ్మడు చెప్తున్నారు అని అన్నారు, కానీ అక్కడ ఏ బ్రాహ్మడు కూడా లేడు. మరి మీ బ్రాహ్మడు చెప్తున్నారు కదా, అక్కడ దేవుడున్నాడని మీ బ్రాహ్మలే చెప్తున్నారు అని కొందరు అనడంతో అక్కడ ఉన్నటువంటిది బ్రాహ్మడు కాదు అని మా యొక్క అర్చక పురోహిత బ్రాహ్మణ సంఘం ద్వారా మేమందరం కూడా ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ విషయాన్ని మేము ఖండించకపోతే దాన్ని మేము కూడా సపోర్ట్ చేసిన వాళ్ళమవుతాము. ఎవరైనా మోసపోయినట్లయితే గానికి అయ్యగారు మరి మీరు అప్పుడు ఖండించలేదు, మరి మీరైనా చెప్పవలసింది అనే మాట మా యొక్క శిష్యగణం అందరూ కూడా, నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ బ్రాహ్మణులను అంటారు. కాబట్టి మా సంఘం నుంచి మేము ఖండిస్తున్నాము. దయచేసి ఈ విధంగా మోసపోకండి. ముందే మన హిందూ ధర్మాన్ని చాలా భ్రష్టు పట్టి చేశారు. చాలా సంవత్సరాలు చాలా ఇతర మతాల వాళ్ళు పరిపాలించి చాలా భ్రష్టు పట్టి చేశారు. కొన ఊపిరి పైన ఉన్నటువంటి ఆ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడడానికి మేము యొక్క బ్రాహ్మణ సంఘం వాళ్ళని ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. కానీ దాని ఇటువంటి యొక్క చర్యల వల్ల ఇంకా భ్రష్టు పట్టిపోతుంది. కాబట్టి దయచేసి ఎవరు మోసపోకండి అనే ఉద్దేశంతో మేము ఇవాళ బ్రాహ్మణ సంఘాలందరం కూడా కలిసి మేము ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. శ్రీమాత్రే. సో ఇది మొత్తానికి నిజామాబాద్ నుంచి దాదాపుగా ఒక 3 కిలోమీటర్ల దూరంలో బిఎల్ఎన్ గార్డెన్, అంటే మాధవ్ నగర్ దగ్గర బిఎల్ఎన్ గార్డెన్ ఉంటుంది. దాని పక్కన సాక్షాత్తు అమ్మవారు ఇంట్లో వెలిశారు, మణిదీపేశ్వరి అమ్మవారు అని చెప్పేసి గత కొన్ని రోజులుగా నిజామాబాద్ కావచ్చు చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే అక్కడ మొత్తానికి దైవ దర్శనంలో భాగంగా వెళ్ళినప్పుడు అక్కడ తమకు పూనకం వచ్చి మొత్తం భక్తులను కూడా కొడుతున్నారు. అక్కడ మంచి జరుగుతుందని చెప్పేసి అదే భక్తులు బయటకెళ్ళి స్ప్రెడ్ చేయడము, అక్కడ నుంచి మొత్తం అంతా జిల్లా వ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యి పెద్ద మొత్తంలో వేల సంఖ్యలో భక్తులు వస్తున్నటువంటి సిచ్యువేషన్లో బ్రాహ్మణ సంఘం సంబంధించినటువంటి ఏదైతే అర్చకులు పురోహితులు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే వాళ్ళు కమిషనర్ దగ్గరికి వెళ్ళారు, కంప్లైంట్ చేశారు, ప్రెస్ మీట్లు సైతం పెట్టి ఇదంతా అవాస్తవము, అమ్మవారు ఎవరైనా ఉన్నారు అంటే అమ్మవారు ఇట్లా కొట్టుమని చెప్పదు, ఇదంతా కేవలం ఒక క్రియేటివిటీ చేశారు, ఇక్కడ సంబంధించిన పక్కన వెంచర్ ఉంది, వెంచర్ స్వలాభం కోసం ఇదంతా చేస్తున్నారని రకరకాలుగా వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ భక్తులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఏది నిజం ఏది అబద్ధమని నిర్ణయించుకున్న తర్వాతనే ఇట్లాంటి ముందలకి స్టెప్ వేయాలి. ఆలయాలు ఉంటాయి, ఆలయాలకు సందర్శించాలి. కానీ ఎవరైతే ఒక మహిళ తానే అమ్మవారని నిరూపించుకోవడం, ఇవన్నీ ప్రయత్నాలు చేయడము, ఇట్లా భక్తుల్ని నమ్మించడం, ఇది మోసం చేయడం అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.